ఎంతో మంది యువకులను బెట్టింగ్లోకి దించి భారీగా దోచేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, 14.2 లక్షల నగదు, ల్యాప్టాప్, 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదని, యాప్ నిర్వాహకులు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే యాప్లను తయారు చేసి యువతను ఆకర్షిస్తారని తెలిపారు. జీవితాలను నాశనం చేసే ఆన్లైన్ బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఎం దివాకర్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎక్కువ నగదు సంపాదించాలనే లక్ష్యంతో బెంగళూరుకి చెందిన నిరంజన్ రెడ్డి సహాయంతో ఓ యాప్ లో అడ్మిన్ గా చేరాడు. యువతను ఆకర్షించేందుకు విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాల్లో ఏజెంట్లను నియమించాడు. వారికి ఎప్పటికప్పుడు కమిషన్లు ఇచ్చేవాడు. ఆ ఏజెంట్లంతా ప్రచారం చేస్తూ వాట్సాప్ ద్వారా లింకులను పంపిస్తూ నగదు వసూలు చేసేవారు. బెట్టింగ్ కార్యకలాపాలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో దివాకర్ మన్యం వాసులు జి నవీన్, ఈ సంతోష్ తో కలిసి మరో యాప్ లో చేరాడు. ఈ క్రమంలో 200 మందిని ఆ ఊబులోకి దించాడు. ఇటీవల బొబ్బుల్ సర్కిల్ పరిధిలోని ఓ మామిడి తోటలో నగదు తీసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో దివాకర్ తో పాటు మరికొందరిని అరెస్టు చేశామని, ఇంకొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి, సిఐ కె సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ ఎన్ సత్యనారాయణ, పి సతీష్ కుమార్, కె ఎర్రంనాయుడు, పి అప్పారావును అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఐపీఎల్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మీద రకరకాల బెట్టింగ్ కూడా చాలా మంది వేస్తుంటారు. సో ఇంతకుముందు ఈ బెట్టింగ్ అంతా క్యాష్తో వేసేవారు. ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బెట్టింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ అంతా ఆన్లైన్ అయిపోయింది. రకరకాల యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అవి డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్ చేయొచ్చు. సో అదే క్రమంలో మనం కూడా మన జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. సో నిన్న మనకి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద బొబ్బిలి ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. అక్కడ 3 ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది. సో ఇది ఒక ముసిరిపల్లి దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు. ఆ దివాకర్ అనే అతను ఏడాదిన్నర క్రితం ఒక ఈ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు. ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు. చేస్తూ ఈ అడ్మిన్ అకౌంట్ ఒకటి ఏడాదిన్నర క్రితం తీసుకున్నాడు. దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలో డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పని చేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలో డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది. సో ఈ దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యము
విజయనగరం అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంత బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళంతా నెట్వర్క్ 2 జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలా మందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు. మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ 200 మంది దగ్గర 200 మంది వాళ్ళ దగ్గర బెట్టింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అంబటి రామ్మోహన్ బలిజాపేట ఏరియా చూసేవాడు, మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు, సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు, మోహన్ రావు అనే అతను రాంభద్రాపురం, తమ్మినాయుడు రాంభద్రాపురం, పైడి రాజు సాలూరు, తాటి శంకర్రావు గజపతి నగరం. వీళ్ళంతా వాడి కింద పనిచేస్తున్న ఏజెంట్స్. సో ఎవరైనా బెట్టింగ్ చేస్తే ఈ ఏజెంట్స్ కి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, ఆ దివాకర్ అనే అతనికి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, పైన ఎవరైతే వాళ్ళకి యాప్ ఇచ్చారో వాళ్ళకి కొంత ప్రాఫిట్ వెళ్తుంది. సో ప్రతి ఒక బెట్టింగ్ కి వాళ్ళకి ఏజెంట్స్ కి 3% కమిషన్ వస్తుంది, దివాకర్ అనే అతనికి 5% కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేసి ఓడిపోతే ఆ డబ్బు 50% దివాకర్ కి, 50% ఎవరైతే ఈ ఏజెంట్ గా పనిచేశాడో వాళ్ళకి వెళ్ళేది. సో ప్రతి వాళ్ళు 1.5 నుంచి ఇదంతా పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు. సో వాళ్ళ అంతా సెర్చ్ చేస్తే మొత్తం 14 lakhs క్యాష్, ఒక బండి, ఒక ల్యాప్టాప్ అండ్ 13 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది.